డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ విశాఖపట్నానికి వెళ్లనున్నారు. సాయంత్రం ఫ్లైట్ లో విశాఖ చేరుకుని రాత్రి ఓ హోటల్లో బస చేయనున్నారు. రేపు ఉదయం రాడిసన్ బ్లూలో నిర్వహించనున్న ప్రపంచ ఏనుగుల దినోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు విజయవాడకు బయలుదేరతారు. ఇక మరింత సమాచారం కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటనకు సంబంధించి ఎలాంటి డీటెయిల్స్ అందిస్తున్నారు? ఇవాళ సాయంత్రం చేరుకుంటారు. పవన్ కళ్యాణ్ విశాఖ చేరుకుంటారు. ఏనుగుల దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమంలో నిన్నే రావాల్సింది, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన రాలేకపోయారు. దాంతో రేపు భారీ ఎత్తున ఏనుగుల దినోత్సవం జరిపేందుకు విశాఖలో జరిపేందుకు ఏర్పాటు చేశారు. అందులో భాగంగా కొందరు కేంద్ర మంత్రులు అయితేనే, ఎంపీలు అయితేనే, ముఖ్యమైన నాయకులు అయితే అందరూ పాల్గొనే కార్యక్రమం ఏర్పాటు చేశారు. రుషికొండ దగ్గర రాడిసన్ బ్లూ హోటల్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అందరూ పాల్గొని వాళ్ళ సాయంత్రం విశాఖ ఎయిర్పోర్ట్ చేరుకుని ఇక్కడ నుంచి రాడిసన్ బ్లూలో బస్ చేస్తారు. చేసిన అనంతరం కూడా రేపు ఉదయం ఈ ఏనుగుల దినోత్సవం సందర్భంగా జరిగే ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొంటారు. ఆయన శాఖ కాబట్టి అందుకు సంబంధించిన అధికారులు అయితే అందరూ కూడా మొత్తం ఈ కార్యక్రమం పాల్గొంటారు. ఈ కార్యక్రమం చూసుకున్న అనంతరం కూడా పవన్ కళ్యాణ్ రేపు మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఆయన బయలుదేరి విశాఖ నుంచి బయలుదేరి అమరావతి వెళ్తారు. ఇవాళ సాయంత్రం చేరుకునే అవకాశం ఉండడంతో ఇప్పటికే భారీగా మొత్తం పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి కార్యకర్తలు అయితేనే, జనసేన కార్యకర్తలు అయితేనే, అభిమానులు అయితే అందరూ కూడా ఆయన స్వాగతం పలికేందుకు మొత్తం సాయంత్రం సిద్ధం చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఆయన సర్జరీ చేసుకున్న అనంతరం కూడా విశాఖ రాలేదు. మొదటిసారి రావడానికి ఆయన పరామర్శించేందుకు, ఆయన చూసేందుకు భారీగా అభిమానులు చేరుకునే పరిస్థితి ఉంది. ఈ రబ్బకు బందోబస్తు కూడా భారీగా ఏర్పాటు చేస్తున్నారు. సాయంత్రం చేరుకుని రేపు మధ్యాహ్నం వరకు కూడా విశాఖలోనే ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ వాసు.